తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17వ తేదీన సమావేశాల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రధాన ఘట్టం ప్రమాణ స్వీకార మహోత్సవం. శాసనసభలో ప్రమాణ స్వీకారానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సభలోని సీనియర్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారి చేత గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ఇతరే ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారు. ప్రమాణం అనంతరం శాసనసభాపతికి ఉండే అన్ని సౌకర్యాలు, హోదా వర్తించనున్నాయి. ప్రస్తుతం సభలో సీనియర్ నేత అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయనున్నారు. మరుసటి రోజు శాసనసభ్యులుగా మిగిలిన 119 మంది సభ్యులతో నామినేటెడ్ సభ్యుడిని కలిపి ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. కేసీఆర్ మొదట, తర్వాత మహిళా సభ్యులు, సభానాయకుడిగా సీఎం కేసీఆర్ మొదటగా ప్రమాణం చేస్తారు. ఆయన తర్వాత మహిళా సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. వారి తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్లో ఉన్న పేర్లలో అక్షరమాల ప్రకారం ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. శాసనసభ్యులు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఏ భాషలోనైనా ప్రమాణం చేయొచ్చు. సభ్యులందరూ విధిగా 2 ప్రమాణాలు స్వీకరించాల్సి ఉంటుంది. దీంట్లో భారత రాజ్యాంగానికి బద్దులై ఉంటానని ఒకటి, శాసనసభ నియమ నిబంధనలకు బద్దున్నై ఉంటానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇది ముగిసిన అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రొటెం స్పీకర్ అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. స్పీకర్ గా ఎన్నికైన వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత ప్రొటెం స్పీకర్ బాధ్యత తీరిపోతుంది. తర్వాత ఎమ్మెల్యేగా తన స్థానానికి వెళ్తారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.